రికార్డింగ్ నెంబర్ 12 శంఖారావం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ హెడ్డింగు ఇంద్రియములు మనస్సు. మనస్సుకి ఇంద్రియాలు కిటికీలు లాంటివి అంటున్నారు. అంటే త్రూ మన ఇంద్రియాల ద్వారానే మనం చూడగలం ఏదైనా. అంతే తప్ప ఇంద్రియాలు లేకపోతే మనకేమీ తెలియదు. ఇంద్రియాలంటే సెన్సెస్. కళ్ళు ఎట్లా చూస్తాయి? మనస్సు కళ్ళని వాడుకొని మనస్సు ద్వారా ఇంద్రియాల్లో ఏదైనా చూడటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే చెవులు కానీ పంచేంద్రియాలు అట్లాగే పనిచేస్తాయి. ఆ పంచేంద్రియాలనే కిటికీల్లో నుంచి మనస్సుకి ఈ పంచేంద్రియాలు కూడా కిటికీలు లాంటివి అని చెప్పి చెబుతున్నారు. ఇంకో విషయం ఏం చెబుతున్నారు? మనస్సు ఇంద్రియాలతో ప్రవర్తిస్తే మటుకే అవి పనిచేస్తాయి. మనస్సు ఎక్కడో ఉంటే కళ్ళు తెరిచున్న ఎదురుగా ఉన్నవాడు కూడా చూడలేవు. కళ్ళు మాత్రం చూడలేవు, మనస్సు కలవాలి దాంతో. ఈ విషయం అర్థం చేసుకుని ఇంద్రియాలనే గుర్రాలను చక్కని పద్ధతిలో నడిపించాల్సిన బాధ్యత ఉన్నది అంటున్నారు. సరిగా శిక్షణ పొందని గుర్రాలు ఏం చేస్తాయో మనకు కూడా తెలుసు. అటు ఇటు లాగుతాయి. మనిషి దాంట్లో ఎక్కి రథంలో కానీ స్వారీ చేస్తున్న వాడిని కానీ కింద పడేస్తాయి. పచ్చిగడ్డి కనబడితే అటువైపు వెళ్ళిపోతాయి. అవి గమ్యం వైపు వెళ్ళవవి. చక్కటి శిక్షణ పొందిన గుర్రాలు ఎట్లా ఉంటాయి, సారథి ఎట్లా నడిపితే అట్లా నడుస్తాయి. పచ్చగడ్డికి కనపడినా పరుగులు పెట్టవు అంటున్నారు. ఇంకొక విషయం చెబుతున్నారు ఇక్కడ. శరీరం రథము, ఇంద్రియాలు గుర్రాలు, మనస్సు పగ్గము. పగ్గం అంటే తాడు. గుర్రాలకి తాడు కట్టి ఆ తాడుని సారథి తన చేతిలో పెట్టుకుంటాడు. దాన్ని నడిపేవాడు తన చేతిలో, ఆ గుర్రాలని నడిపేవాడు ఆ పగ్గాన్ని చేతిలో పెట్టుకుంటాడు. మనస్సే పగ్గము అని చెబుతున్నారు. భగవంతుడే సారథి. ఇక్కడ అర్జునుడు ఏమన్నా సామాన్యుడా? నరనారాయణులు వాళ్ళు. భగవంతుడే సారథి అయినాడు. జీవుడు రధికుడు, అంటే లోపలున్నాడు. రథంలో ఎవరున్నారంటే జీవుడు ఉన్నాడు. మనస్సును భగవంతుని ఆధీనం చేస్తే, అంటే ఆ పగ్గాన్ని తీసుకెళ్ళి ఆ భగవంతుడి చేతిలో పెడితే ఇంద్రియాలు విషయాల వైపు లాగవు. ఇంకొకటి ఏం చెబుతున్నారు? మనస్సుని ఇంద్రియముల కన్నా రుచికరమైన వస్తువు మీదకి నడిపిస్తే అవి అదుపులోకి వస్తాయి అంటున్నారు. మరలిస్తే అవి అదుపులో. అంటే ఇక్కడ అర్జునుడు ఏం చేశాడు? ఆ గుర్రాల యొక్క మనస్సుని, ఆ గుర్రాలకు కట్టిన తాడుని, ఆ మనస్సుని భగవంతుడి చేతిలో పెట్టేశాడు. భగవంతుడి కంటే అందమైనవి, భగవంతుడి కంటే ఆకర్షణీయమైనవి, భగవంతుడి కంట మనకి అవసరమైనవి ఇంకేమీ లేదు అని ఎంతో క్లియర్గా చెప్తూ ఉన్నారు ఇక్కడ. మనకి విశాల నేత్రాలని, నాకు ఎవరు రాశారో గుర్తులేదు, చాలా ఫేమస్ రైటర్, మహానుభావుడు. ఒక పుస్తకం, తెలుగు నావెల్ ఒకటి ఉండేది. అందులో హీరోకి భార్య కళ్ళంటే చాలా ఇష్టం. ఆవిడ కళ్ళకి ఎక్కడ ఎండబడి కందిపోతాయో అని ఆవిడ మంచినీళ్ళు తాగడానికి బావికి వెళ్ళినా కూడా గొడుగు పడుతూ ఉంటాడు. అందరూ చూస్తున్నా కూడా, అందరూ చూస్తూనే ఉంటారు, చూస్తున్నా ఏమీ పట్టించుకోడు. అటువంటి కాన్సన్ట్రేషన్కి ఒకరోజు రామానుజాచార్యుల వారే అనుకుంటాను ఎదురుపడతారు. అంటే అతని టైం బాగున్నప్పుడు ఆ మహానుభావులు వాళ్ళంతటా వాళ్ళే వస్తారు, అతను పరిపక్వత చెందినప్పుడు అంటూ ఉంటారు కదా. వచ్చి ఏం చేస్తున్నావు అంటే, నా భార్య కళ్ళంటే నాకు చాలా ఇష్టం, నేను గొడుగు పడుతున్నాను అంటాడు. అంటే అయితే ఇంతకంటే అందమైన వస్తువు కనపడితే, ఇంతకంటే అందమైన కళ్ళు కనపడితే ఏం చేస్తావు అని అడుగుతారు రామానుజాచార్యుల వారు. అడిగితే దాసోహం అయిపోతాను అంటాడు. అతన్ని తీసుకెళ్ళి రంగనాథస్వామి గుడికి తీసుకెళ్ళి ఆయన యొక్క విశాల నేత్రాలని అందుకు వచ్చిందన్నమాట పేరు. చూపించగానే మహాభక్తుడైపోతాడు ఇంక అతను. అది అలా ఈ మనస్సు అనేటటువంటి పగ్గాన్ని తీసుకెళ్ళి భగవంతుడి చేతిలో పెట్టినప్పుడు ఇంకా ఇంద్రియాలన్నీ కూడా చక్కగా దోవలోకి వస్తాయి అంటున్నారు. అట్లాగే ఇంద్రియాలనే గుర్రాలని మచ్చిక చేసుకునే నేర్పరితనమే యోగము. ఆ భగవంతుడి సహాయంతో మనం కూడా నేర్చుకుంటాం ఈ ఇంద్రియాలను ఎలా మచ్చిక చేయాలి, ఈ వైల్డ్ హార్సెస్ని ఎలా మచ్చిక చేసి దోవలోకి తెచ్చుకోవాలి అని తెలుసుకుంటాం అంటున్నారు. ఉన్నది లేనిది అని ఇంకో హెడ్డింగ్. ఈ సృష్టిలో ఉన్న వస్తువు ఎప్పుడు పోదు. అసలు ఉన్నది అని దేని గురించి చెప్పొచ్చు? పోని వస్తువు గురించి చెప్పొచ్చు. కాసేపు లేకుండా ఉండేదాన్ని ఉన్నది అని ఎలా మనం రూఢిగా చెబుతాం? ఎంత బాగా చెబుతున్నారు.
ఉన్న వస్తువు ఎప్పుడు పోదు, లేని వస్తువు కొత్తగా పుట్టదు. ఎంత క్లియర్గా చెబుతున్నారు. ఉన్నవే మళ్ళీ మళ్ళీ కనపడతాయేమో కానీ లేనిది పుట్టదు అంటున్నారు. ఉదాహరణకి ఆకాశం రంగస్థలంలాగా ఎప్పుడూ ఉంటుంది. ఆకాశం అనేది ఒక పెద్ద స్టేజ్ లాగా ఈ సృష్టికి ఎప్పుడూ ఉంటుంది. దాని నుంచి ఒక్కొక్క సూర్యుడు గ్రహాలు పుడతారు. ఒక్కొక్క గ్రహంలో గ్రహం మీద జీవులు పుట్టి పెరుగుతూ ఉంటారు. మళ్ళీ అన్ని చోట్ల కలిసిపోతూ ఉంటాయి. కనుక ఈ వస్తువు పోతూ ఉండే వాటికి పోకుండా ఎప్పుడు ఉండేదే ఆకాశం. ఆ వస్తువు పోతూ ఉండే వాటితో పాటు పోకుండా ఎప్పుడు నిలిచి ఉండేటటువంటిది ఆకాశం. దీన్ని బట్టి వివేకంతో శాశ్వతమైన ఆకాశం, వస్తువు పోతూ ఉండే ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అని తెలుసుకోవాలి. ఈ వస్తువు పోతూ ఉండే వాటి మీద ఆధారపడితే మనం కూడా పడిపోతాము. ఏది శాశ్వతమో దాన్ని పట్టుకోవాలి. ఎంత బాగా చెబుతున్నారంటే రెండిటి నడుమ ఉన్న పరస్పర సంబంధం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేకపోతే పిక్చర్ ఉండదు కదా. ఏమిటా పరస్పర సంబంధం? మెయిన్ దేనికి ఏది ఆధారం అని నిత్యానిత్య వస్తు పరిజ్ఞానము అంటున్నారు. నిత్య అనిత్య వస్తు పరిజ్ఞానము అంటే ఏది ఉండేది ఏది లేనిది అనేటటువంటి ఆ జ్ఞానం మనస్సుకు తెలిసినప్పుడు వివేకంతో దీన్ని తప్పకుండా గ్రహించాలి అని చెప్పి చెబుతున్నారు. వస్తువు పోతూ ఉండే ఈ వస్తువుల్ని పరిశీలిస్తే రెండు భాగాలు కనపడతాయి. ఆ వస్తువులన్నిటికీ కూడా ఆకారాలు, పేర్లు, రంగులు, అంటే పరిమాణం సైజు ఉంటుంది. అట్లాగే ఉండే స్థలం అని ఒకటి ఉంటుంది. అట్లాగే కాలం ఉంటుంది. వస్తువు పోతూ ఉండే వస్తువులన్నిటికీ ఏమేమి ఉంటాయి? ఆకారం ఉంటుంది, పేర్లుంటాయి, రంగులుంటాయి, సైజులుంటాయి, ఉండేటటువంటి స్థలం ఉంటుంది, కాలం ఉంటుంది, మొదలైనవన్నీ కూడా ఉంటాయి. వస్తువు పోతూ ఉండే వాటికి మాత్రమే. ఆకాశానికి ఆకారం ఉండదు, ఆకాశానికి సైజు ఉండదు. ఈ ఆకాశం ఎక్కడుందంటే ఫలానా చోట ఉంది. ఈ ఆకాశం ఏ కాలంలో ఉందండి చెప్పలేం మనం. అది ఎప్పుడు ఉంటుంది. అది ఉండే చోటు అని ఉండదు, అదే సర్వత్రా ఉంటుంది. అట్లా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఆ భగవంతుడు మనకి కళ్ళ ఎదుట చూపిస్తూ ఉన్నాడనమాట. ఇది ఫస్ట్ది. ఏమిటి? రెండు వస్తువు పోతూ ఉండే వాటికి రెండు లక్షణాలు ఉన్నాయి అన్నారు. రెండు భాగాలుగా ఉంది. ఒకటేమో ఆకారాలు, పేర్లు, రంగులు, పరిమాణాలు, ఉండే స్థలము, కాలము. రెండోది ఏంటంటే ఈ వస్తువుల లోపల ఉండు వస్తువు. అంటే అవన్నీ దేంతో చేయబడ్డాయి? ఈ వస్తువులన్నీ దేంతో తయారైనాయి? మట్టితో కుండలు చేస్తాము, అవి పగిలిపోయి మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి. ఇక్కడ చక్కని విషయాన్ని చెబుతున్నారు. నిజంగా కుండ అనే ఆకారంలో మట్టి తప్ప వేరుగా కుండ ఎక్కడుంది? అసలు ఏమన్నా ఉందా అక్కడ? కుండకి పగిలిపోవటం అనే లక్షణం ఉంది. కుండ అంటే ఏమిటి? మట్టి తప్ప కుండ వేరుగా ఎక్కడుంది? ఆకారం విడిగా కనపడుతోంది కానీ కుండకు పగిలిపోవటం అంటే శరీరానికి చనిపోవటం అనే లక్షణం ఉంది. మట్టికి పగలటం అనేది లేదు. ఆకాశానికి పోవటం అనే లక్షణం అసలు లేదు. ఆకాశం చనిపోతుంది అని లేదు, మట్టికి పగలటం అని లేదు. ఈ వివరాన్ని వివేకంతో జాగ్రత్తగా చూడండి. ఒక అయోమయంగా ఉండొద్దు, చూసుకోండి, చక్కగా విషయాన్ని అర్థం చేసుకోండి అంటున్నారు. కుండ ఆకారానికి పగలటం అనే లక్షణం ఉన్నా మనం కుండని వేరుగా చూడకుండా మట్టికి కుండకు తేడా లేదు అని తెలుసుకున్నప్పుడు కుండగాగుట బద్దలగుట రెండూ లేవు, ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతాయి మనకి. ఏముంది, ఊరికే మట్టితోనే చేశారు, కింద పడేస్తే మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, ఏముంది అని వీ డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్. ఈ గాజు బొమ్మ నేను అని అనుకోవడానికి, ఈ శరీరం నేను అనుకోవడానికి ఏం తేడా ఉంది అసలు? ఇంకా మాట్లాడితే గాజు బొమ్మాయి చేయి జారకుండా జాగ్రత్తగా ఉండొచ్చేమో, కానీ శరీరం చనిపోకుండా ఎవరు చేయగలుగుతారు? దాని కష్టసుఖాలు రాకుండా, రోగం రొస్టు రాకుండా ఎవరు ఆపగలుగుతారు? పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుండా ఎవరు ఆపుతారు? పక్కనే ఉంటుంది ఆ ప్రాబ్లం అనేది మనిషికి, ఆ శరీరానికి, దేహానికి. అది నేను అనుకున్నప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది? కొంచెంగా గమనించుకుంటే మట్టి అనే అసలు తత్వం మీద మనసు నిలిపినప్పుడు
ఏదో ఉంది దాన్ని పోగొట్టుకున్నాము అనేది అసలు ఉండదు. పోగొట్టుకునేదే ఉండదు. పోగొట్టుకోవటం, దుఃఖించడం అనేది అసలు ఉండదు. ఎందుకంటే కుండ పగిలిపోయినా మట్టిగా ఉంది, అది ఎట్లాగూ అది పోయే వస్తువు కాదు. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి సృష్టిలో పోయేదేది, పోకుండా ఉండేదేది అని వివేచన తప్పకుండా చేయాలి. నిద్ర లేచినప్పటి నుంచి ఎన్ని అడ్డమైన విషయాలు తెలుసుకుంటున్నాం మనం. ఇది అవసరమైన విషయం తెలుసుకోద్దా, వాట్ రియల్లీ మ్యాటర్స్ అని ఉండదా మనకు అసలు. అన్నెసెసరీగా ఏది అవసరం లేదు అవన్నీ నిద్ర లేచినప్పటి నుంచి పేపర్ అంతా నవిలేసి, పేపర్ అంతా ఏముంది దాంట్లో ఉన్న విషయాలన్నీ బుర్రలోకి ఎక్కించుకుని, ఎందుకు ఎప్పుడు కావాలో అప్పుడే చూడొచ్చు కదా. ఐన్స్టీన్ అన్నట్టు, ఆ పుస్తకాలు ఎందుకు బట్టి పెట్టడం, చిన్నపిల్లవాడు స్కూలుకు పంపిస్తుంటే అన్నట్టు, ఇవన్నీ ఎందుకు బట్టి పెట్టడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రింట్ అయ్యి రెడీగా ఉన్నాయి కదా, చూసుకోవచ్చు కదా అన్నట్టు. అంటే బుర్రలోకి ఎందుకు ఎక్కించుకోవడం అనవసరమైన విషయాలు అని అంత చిన్నవాడికి, మహానుభావుడు కాబట్టి అప్పుడే తెలిసింది. సరే, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, వాటి వల్ల మనకేమన్నా కొంచెమైనా మనశ్శాంతి వస్తుందా, ఏమన్నా స్థిమితం వస్తుందా? ప్రతి విషయం సిద్ధంగా హాయిగా ఉన్న మనశ్శాంతిని పోగొడుతోంది, కానీ అది ఏ రకమైన శాంతిని ఇవ్వడం లేదు. అలలు లేని చక్కని సరస్సులాగా ఉన్న మన మనోసరోవరాన్ని, మానస సరోవరాన్ని ఒక్కొక్క విషయం ఒక్కొక్క కంకర రాయిలాగా కల్లోలపరచటం లేదా అని అడుగుతున్నారు. ఇదందరికీ అనుభవమే కదా. సృష్టిగా ఉన్న తత్వాన్ని, ఆత్మవస్తువుని, ఆ పరమాత్మకు చ్యుతి అనేదే లేదు కదా. ఆత్మవస్తువుకి అచ్యుతుడైన ఆయన, ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన మూలతత్వం ఎప్పుడు నశింపకపోవటం, నశింపదు. పోవటం, రావటం, పుట్టడం, గిట్టడం, మార్పు చెందటం అనేదే అసలు ఈ సత్యవస్తువుకు లేవు. ఆకాశం వంటి మూలతత్వం అనే తెర మీద ఈ సృష్టి అంతా కూడా వస్తూ పోతూ ఉంటుంది. నామరూప సృష్టికే ఉంటుంది పుట్టడం, పోవటం అనే లక్షణము. నామరూప సృష్టికి అవసరమైన ఆ సత్యవస్తువు అవినాశి. ఆ పరమేశ్వరుడికి అవినాశి అని పేరుంది పరమేశ్వరుడికి. మనం కేవలం పాత్రపోషణ చేసి నటన ఆడటమే మన బాధ్యత. నిజానికి ఏమిటి మన పాత్ర? మనం పోషించి తల్లిగా, తండ్రిగా, కొడుగ్గా, తాతగా చేసేసి వెళ్ళిపోవటమే. పాత్ర పోషణ కోసం వచ్చింది శరీరం, అది ముగించేసుకుంటే అయిపోతుంది. కాకుండా అదే నిజం అనుకొని పాత్రలో జీవించడం మొదలు పెడితే మన జీవితాలే చెబుతాయి. దుఃఖం, ఆటు పోటు, వేరే ఏమక్కర్లా, జరుగుతున్నది ఎవరి వైపు చూసినా, మన వైపు చూసినా కూడా వెంటనే తెలుస్తుంది. దాన్నే సంసారం అంటారు. అంటే నేను ఈ దేహము, వాడా దేహము, మా ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలే కష్టసుఖాలని కలిగిస్తాయి అని తెలుసుకుంటే ఎన్ని కథలో, ఎన్ని సినిమాలో, ఎన్ని కథలో, సినిమాలు చూసినా, డ్రామాలు చూసినా, కథలు చదివినా మనం ఒక విషయం ఎప్పుడు గమనించాం. ఈ కథ వెనక ఉన్న సూత్రధారి, ఆ రచించినవాడు, ఆ రచయిత ప్రతి ఒక్క పాత్రలోనూ రిఫ్లెక్ట్ అవుతాడు. ఆయనదే ఈ పిక్చర్ అంతా, ఆ రచయితదే ఈ పిక్చర్ అంతా, మొత్తం అంతా కూడా. అది మనం మర్చిపోతాం. ప్రతిదీ విడివిడిగా చూడటం మనకు అలవాటు. అట్లాగే ఈ కథలు, సినిమాలు, ఒక పాత్ర వాడు ఆ పోషణ అవంగానే వెళ్ళిపోతాడు స్టేజ్ మీద నుంచి. అంతేగాని అక్కడే కూర్చోడు. మనమేమో వదలటం లేదు పాత్రల్ని. పాత్ర పోషణ అని చెప్పి తాతగానే ఉండిపోతాం, తండ్రిగానే, కొడుకుని చూస్తే తండ్రిగానే ఉండిపోతాం, తల్లిగానే నేను తల్లిని అంటుంది కూతుర్ని చూడంగానే, కొడుకుని చూడంగానే. నువ్వు అందరికీ తల్లివి కాదే, కొంతమందికి అమ్మమ్మవి, కొంతమందికి నాయనమ్మవి, కొంతమందికి కోడలివి, నీకు ఆ విషయం కూడా తెలియదా అని ఎవరు వివరంగా చెప్పాలి? ఇది కేవలం రోల్ ప్లే అంటానికి ఇంతకంటే ఎన్ని దర్శనం కావాలి? తండ్రిని చూడంగానే కూతురైపోతాం, తల్లిని చూడంగానే కూతురైపోతాం, భర్తను చూడంగానే భార్య అయిపోతాం, కొడుకుని చూడంగానే తల్లి అయిపోతాం. ఆటోమేటిక్, స్పాంటేనియస్ పాత్ర పోషణ. అది కూడా ఆ భగవంతుడు తన చేతుల్లోనే పెట్టుకున్నాడు. ఏమి మనం కొడుకుని చూసి తల్లిగా మారటానికి ఎటువంటి ప్రయత్నం చేయక్కర్లే. పాత్ర పోషణ చేస్తున్నాము అని అనుకొని తెలుసుకొని చక్కగా అది ముగించుకొని అవతలికి వెళ్ళిపోవటమే జీవితం. జీవితం చక్కగా నడిచే మార్గం నిజానికి అదే. అది అలా కాకపోతే దాంట్లో మనం జీవిస్తే దాన్ని సంసారము, దుఃఖపూరితము, దుఃఖపూరితము. సుఖం వచ్చినట్టుగానే ఉంటుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ దుఃఖం వచ్చినట్టుగా ఉంటుంది, మళ్ళీ ఎప్పుడో రాబోయే ఆ సుఖాన్ని ఊహించుకుంటూ
ఎప్పుడో కిందటి జన్మలో జరిగినట్టుగా అనిపిస్తూ ఉన్న సుఖాలన్నీ ఆ రోజు అంత బాగా జరిగింది, ఈరోజు ఇంత బాగా జరిగిందని గుర్తు తెచ్చుకుంటూ బుర్రలోకి ఎక్కించుకుంటూ అంతే అంతే తప్ప ఈ సినిమాలు చూసి ఈ డ్రామాలు చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. పాత్ర పోషణ చేసి ఆ పాత్రధారి ఆ పక్కకి వెళ్ళిపోతాడు. ఆ సెట్ మీద ఆ యాక్షన్ చేయంగానే అవతలపై చక్కగా వాళ్ళందరూ శత్రువుగా మిత్రుడుగా ఉన్న పాత్రలన్నీ పోషించి అవతలకి వీళ్ళందరూ చక్కగా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారు. అది కూడా తెలియదా మనకి? అట్లా కాకుండా నిజంగా సుఖదుఖాలతో ఆటుపోట్లతో గిలగల్లాడుతూ ఉండటం ఎందుకు? సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని ఎందుకు కష్టపెట్టుకోవాలి? ఆ పరమాత్మ తత్వం శాశ్వతం కాబట్టి దాన్ని అవలంబించి ఈ సుఖదుఖాలని గమనించుకుంటూ చేయవలసిన చక్కని రోల్ ప్లే చేసుకుంటూ శాశ్వత సుఖాన్ని ఎందుకు అనుభవించటం లేదు మనం? బెడ్డలు బియ్యము ఉంటే బెడ్డలు ఎరుగు తింటున్నాం అన్నమాట. మన రికార్డింగ్ నెంబర్ 12 అయిపోయింది.